హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ రోడ్ సైడ్ బండి పైన అమ్మే మిర్చీలు ఏ విధంగా చేస్తారో ఈజీ మెథడ్లో నేను మీకు చేసి చూపిస్తాను. క్రిస్పీగా టేస్టీగా ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. దీనికంటే ముందుగా మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి. మీ ఒక లైక్ ద్వారా వేరే వాళ్ళకి వీడియో రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ నేను 250 గ్రామ్స్ మిరపకాయలు, బజ్జీ మిరపకాయలు తీసుకున్నాను. ఒకసారి వాష్ చేసుకోవాలి. ఈ విధంగా పొడుగా ఉన్నాయి కాకుండా మీడియం సైజులో ఉన్నాయి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని చాకుతో ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలి. ఇందులో ఉన్న సీడ్స్ని పూర్తిగా తీసేసేయాలి. ఈ విధంగా ఒకవేళ పొడుగా మిరపకాయలు ఉంటే అందులో 2 పార్ట్ల కింద కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం సైజు తీసుకున్నాను. ఈ విధంగా మిర్చిలో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే తీసి పక్కన పెట్టుకోవాలి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను. ఇవి మిర్చిలో మసాలా పెట్టడానికి ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను, 1/2 టీ స్పూన్. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి పౌడర్ అయ్యేంత వరకు. ఈ విధంగా పౌడర్ ఆడించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ముందుగా నానబెట్టినటువంటి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఇందులో వేస్తున్నాను. అలాగే చింతపండు నానబెట్టిన వాటర్ని కూడా ఇందులో వేస్తున్నాను. వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా వచ్చేలాగా ఈ విధంగా పేస్ట్ లాగా రావాలి. ఈ మిర్చిల్లో మసాలా ఇదే కాబట్టి ఈ మసాలాను ఇందులో మిర్చిలో పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఒక్కొక్క మిర్చి తీసుకొని ఘాటు పెట్టిన దగ్గర లోపల ఈ మసాలా మిశ్రమాన్ని పెట్టాలి. ఈ విధంగానే అన్ని మిర్చిల్లోకి ఈ మసాలాను ఈ విధంగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ వేయండి. ఈ విధంగా అన్ని మిర్చిలు స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో శనగపిండి తీసుకుంటున్నాను. ఇందులోకి 2 టీ స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను. ఈ బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ వాము వేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేస్తున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. కొద్దిగా సోడా వేస్తున్నాను. ఇప్పుడు పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంతకుముందు మసాలాలో కూడా వేసాం కాబట్టి ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి పిండి మొత్తం కలిసేలా పొడి పిండిని ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేస్తే పిండి లూజ్గా అవ్వచ్చు కాబట్టి చూసుకుంటూ నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా. మరీ పల్చగా అయితే మిరపకాయలకి పిండి పట్టదు కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ పడుతుందని సాల్ట్ వేసిన ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేలితో ఈ విధంగా అంటే పిండి అనేది వేలికి బాగా పట్టుకోవాలి. అట్లయితేనే
మిర్చికి బాగా పిండి పడుతుంది ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మరొకసారి ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. కలుపుకొని ఇవి మిరపకాయల్ని మనము ఘాటు పెట్టుకున్న సైడ్ కాకుండా వేరే సైడు పిండి కట్ చేసుకొని వేసుకోవాలి. ఘాటు పెట్టుకున్న సైడు పిండి వచ్చేలాగా చూసుకోవాలి, ఎందుకంటే లోపల మనం మసాలా పెట్టినాం కాబట్టి. ఈ విధంగా మసాలా లేని చోట, ఘాటు పెట్టని చోట పిండి లేకుండా ఈ విధంగా గిన్నెతో ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. మసాలా పెట్టిన సైడు, ఘాటు పెట్టిన సైడు పిండి అనేది ఫుల్గా వచ్చేటట్టు చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా చేయండి. ఈ విధంగా అన్ని మిర్చీలను ఈ విధంగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులా వేగేటట్లు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 60% ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా చేస్తే అచ్చు రోడ్ సైడ్ బండి పైన చేసినట్లుగా టేస్ట్ అనేది వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ విధంగా అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్లు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు సెకండ్ వాయి కింద కూడా ఈ విధంగానే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇవి కూడా 60% ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ అన్ని వైపులా ఫ్రై అవనివ్వాలి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. నచ్చితే ఒక లైక్ వేయండి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఈ మిర్చీలను ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 సార్లు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. అచ్చు రోడ్డు పైన బండి పైన అమ్మినట్టుగా టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. మిగతా మిరపకాయలను కూడా ఈ విధంగానే చేసుకోవాలి. క్రిస్పీగా చాలా బాగా వస్తాయి, మంచి టేస్ట్తో. నచ్చితే ఒక లైక్ వేయండి. ఇప్పుడు మనకు రోడ్డు పైన ఈ మిర్చీలతో పాటు కొద్దిగా మసాలా చల్లి ఇస్తారు కదా, ఆ మసాలాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను ఒక గిన్నెలోకి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు మిర్చి బండి దగ్గర పైనుంచి ఈ పౌడర్ వేసి ఇస్తారు. అది ఈ ధనియా పౌడర్, ఉప్పు 2 కలిపింది ఉంటుంది కాబట్టి ఈ విధంగా చల్లి ఇస్తారు మనకు. మనం కూడా ఇదే విధంగా ఈ మసాలా పౌడర్ని చల్లుకోవాలి. అలాగే 2-3 నిమ్మ చుక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే అచ్చు బయటకు ఉన్నట్టుగా బండి పైన చేసినటువంటి మిరపకాయలు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ విధంగా ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.